హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ అనేది మనం ఈరోజు చూడబోతూ ఉన్నాం. ముఖ్యంగా మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఎఫ్ఐఎస్ బై చేశారు, డిఐఎస్ బై చేశారు, మ్యూచువల్ ఫండ్స్, హెచ్ఎన్ఐ క్లయింట్స్ అంటూ ఉంటాం. కొంతమంది ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, లైక్ పోరింజి గారు కానీ, విజయ్ కేడియా గారు, దమాని గారు, ఇలాగా. సో వాళ్ళందరూ ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, లేకపోతే ఏ స్టాక్లో ఎగ్జిట్ అవుతున్నారు అని మనం తెలుసుకుంటే వాటిని కూడా మనం ట్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారంటే ఒక రీజన్ ఉంటుంది. either ప్రాఫిట్ అన్న వచ్చి ఉండాలి, లేదా కంపెనీ అండర్ పర్ఫార్మ్ అన్న చేస్తూ ఉండాలి. లేదు వాళ్ళు బై చేస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక వ్యూ అనేది ఉంటుంది అనమాట లాంగ్ టర్మ్లో. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ క్వార్టర్లో టాటా స్టీల్ కంపెనీని గవర్నమెంట్ పెన్షన్ ఫండ్ గ్లోబల్, వీళ్ళు ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్ అనమాట, వీళ్ళు బై చేశారు కొత్తగా. అంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఏం చేశారంటే టాటా స్టీల్ని యాడ్ చేసుకున్నారు అని మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తూ ఉంది. దాని తర్వాత ఏజేఆర్ ఇన్ఫ్రా అండ్ టోలింగ్ అనే కంపెనీని ఐడిబిఐ బ్యాంక్ వాళ్ళు కొత్తగా యాడ్ చేసుకున్నారు వాళ్ళ పోర్ట్ఫోలియోలో. హెచ్డిఎఫ్సి బ్యాంకునేమో కొటాక్ మహీంద్రా గ్రూప్ యాడ్ చేసింది. అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని ఐసిఐసిఐ గ్రూప్ వాళ్ళు యాడ్ చేయడం అనేది జరిగింది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ కానీ, ఈ కొటాక్, ఐసిఐసిఐ వాళ్ళు కొంటున్నారు అనమాట మొత్తం మీద. ఇకపోతే ప్రీవియస్గా ఉన్నవి ఇంకొంచెం ఇంక్రీజ్ చేశారు. దాంట్లో పెట్రోనెట్ ఎల్ఎన్జి చూసుకుంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్ వాళ్ళు ఇంక్రీజ్ చేశారు స్టేక్ అనేది కొత్తగా. ఇండియన్ ఎక్స్చేంజ్ ఎనర్జీ ఐఎక్స్ అన్నాం కదా, దాన్ని ఎస్బీఐ గ్రూప్ అయితే స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసింది. సో మహీంద్రా అండ్ మహీంద్రా మనం చూసుకున్నట్టయితే దాన్ని కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూపు ఇంక్రీజ్ చేయడం అనేది జరిగింది. లార్సన్ అండ్ టర్బో, ఎస్బిఎఫ్సి ఫైనాన్స్, అశోక్ లైలాండ్, ఈ కంపెనీలన్నీ కూడా వీళ్ళు ఇంక్రీజ్ చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది. అయితే కొన్ని కంపెనీల్లో ఎగ్జిట్ అయిపోయారని చెప్పేసి అనుకున్నాం కదా. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యాప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్, ఈ కంపెనీలో వెస్ట్ బ్రిడ్జ్ క్రాస్ ఓవర్ ఫండ్ ఎల్ఐసి ఇది వీళ్ళు ఏం చేశారంటే సోల్డ్ చేశారు. ఓకే, 4.96% ట్రిమ్ చేశారు అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఆల్రెడీ షేర్లు, వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. రిలయన్స్ పవర్ కూడా, రిలయన్స్ గ్రూప్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్, ఈ కంపెనీ నుంచి ఐసిఐసిఐ గ్రూప్ ఏంటంటే కొద్దిగా ఎగ్జిట్ అనేది తీసుకుంది. అండ్ షేర్స్ అమ్మింది, అంతేనా. క్రాంప్టన్ గ్రీవ్స్ని కూడా హెచ్డిఎఫ్సి గ్రూప్స్ సెల్ చేసింది. టాటా స్టీల్ని ఎస్బీఐ గ్రూప్ అనేది సెల్ చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడాని హెచ్డిఎఫ్సి గ్రూప్ అనేది సెల్ చేసింది. అంటే మేజర్గా టాప్గా ఉన్న వాటిని మనం ఇప్పటిదాకా చూసాం అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ 50లో మనకి 5% పైన ఒక స్టాక్ అనేది ఉంది. అదేంటంటే ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఓకే, సో 5% పైన ఈరోజు ఉంది. అండ్ దాని తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్, బజాజ్ ఫైనాన్స్, ఫిన్సర్వ్, ఈ కంపెనీలు ఏంటంటే అబోవ్ 3 to 5% అనేది ఇంక్రీజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక 0 to 3%లో శ్రీరామ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, టెక్ మహీంద్రా, హిందాల్కో, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్ ఇవి కనిపిస్తూ ఉన్నాయి. ఇక 0 to 3%లో లూజర్స్ విషయానికి వస్తే ఓఎన్జీసీ, భారతీ ఎయిర్టెల్, అదానీ ఎంటర్ప్రైజెస్, సిప్లా, అపోలో హాస్పిటల్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కనిపిస్తున్నాయి. ఇకైతే ఇంకా లూజర్స్లో అయితే పెద్దగా లేదు, బట్ 0 to 3% మాత్రం ఒక 11 స్టాక్స్ ఉన్నాయి. 0 to 3% గెయినర్స్లో 36 స్టాక్స్ ఉన్నాయి. అండ్ 3 to 5% పెరిగిన వాటిలో 2 స్టాక్స్ ఉన్నాయి. అబోవ్ 5% పెరిగిన వాటిలో ఒక స్టాక్ అనేది ఉంది. అయితే ఫ్రెండ్స్, మనకి వాట్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ అనేది మనం చూసుకున్నట్టే ఇక్కడ మొత్తం ఉన్న కంపెనీలు కూడా అన్ని గ్రీన్లో ఉన్నాయి. అది కూడా 0 to 3% ఉన్నాయి. ముఖ్యంగా టాప్ గెయినర్స్ విషయానికి వస్తే మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, బంధన్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక సెక్టార్స్ ఏవి ఇప్పుడు స్ట్రాంగ్గా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది మనం బ్రాడర్ పిక్చర్లో చూసుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్లో షిప్పింగ్ అండ్ బిల్డింగ్ సంబంధించిన కంపెనీలు అయితే అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత హాస్పిటాలిటీకి సంబంధించినవి, టెలికామ్కి సంబంధించినవి, మీడియా అండ్ ఎంటర్ప్రైజెస్, ఎంటర్టైన్మెంట్, ఇన్సూరెన్స్ సంబంధించినవి, ఈ కంపెనీల్లో ఏంటంటే కొంత బయింగ్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఈ సెక్టార్స్ నుంచి కొన్ని స్టాక్స్లో బయింగ్ అనేది జరుగుతుందని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక కంటైనర్స్ అండ్ ప్యాకింగ్ ఏవైతే ఉన్నాయో కంపెనీలు, ఆ సెక్టార్ నుంచి కొంత ప్రెషర్ అయితే ఉంది. వాటిల్లో స్టాక్స్ అనేది సెల్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సాఫ్ట్వేర్ అండ్ ఐటీ సర్వీస్లో కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. డైమండ్ అండ్ జ్యువెలరీలు కూడా కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. మ్యానుఫ్యాక్చరింగ్ కూడా కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్లో ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మనకి టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఇక్కడ ఫ్రెండ్స్ మనకి బలంపూర్ చిమ్నీస్ కానీ, ఎస్బీఐ లైఫ్, ఆర్బీఎల్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి లైఫ్, అపోలో టైర్స్ అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక టాప్ లూజర్స్ కానీ మనం చూసుకున్నట్టయితే సన్ టీవీ నెట్వర్క్, యునైటెడ్ బ్రేవరీస్ అండ్ బిర్లా సాఫ్ట్, ఓఎన్జీసీ, హిందూ కాపర్ అనేది టాప్ లూజర్స్గా ఉన్నాయి. 52 వీక్ హై స్టాక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే గాడ్ఫ్రే ఫిలిప్ అనేది కనిపిస్తుంది, బలంపూర్ చిమ్నీస్, విజయ డయాగ్నోస్టిక్, ఐసిఐసిఐ సెక్యూరిటీస్, యూటీఐ, ఏఎంసీ అనేది
కనిపిస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే ఏఎంసీకి సంబంధించిన కొన్ని స్టాక్స్ అయితే టాప్ గెయినర్స్లో కనిపిస్తూ ఉన్నాయి ఈ మధ్యకాలంలో. ఇక 52 వీక్ లోలో నిఫ్టీ 500 నుంచి అయితే ఎటువంటి స్టాక్స్లో మేబీ ఇంకా నిఫ్టీ 500 యూనివర్స్ దాటి వేరే స్టాక్స్కి వెళ్ళాం అనుకోండి, స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ ప్రాబ్లీ ఉండొచ్చు అనమాట. ఇక అయితే ఫ్రెండ్స్ టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే కొన్ని కంపెనీలు బుల్లిష్గా టర్న్ అవుతున్నాయి. దాంట్లో ఇండియా మార్ట్, కెన్ఫిన్ హోమ్స్, జేఎస్డబ్ల్యూ స్టీలు, జనరల్ ఇన్సూరెన్స్, మాస్టెక్ కంప్యూటర్స్ అనేది కనిపిస్తూ ఉంది. ఇక బేరిష్గా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ రత్నమణి మెటల్స్, మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎండ్యూరెన్స్ టెక్, అదాని ఎంటర్ప్రైజెస్, హెచ్ఈజీ అనేది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ అనే ఇండికేటర్స్ అనేది ట్రెండ్ అనేది బేరిష్గా కన్వర్ట్ అవుతున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే ప్రైస్ షాకర్స్లో గాడ్ఫ్రే ఫిలిప్ అనేది 11.59% పెరిగింది. ఓకే, దాని తర్వాత వాల్యూమ్ షాకర్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్బీఐ లైఫ్, పాలీక్యాబ్, ఆర్బిఎల్ బ్యాంకు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఐడిఎఫ్సి అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇక లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ విషయానికి వస్తే మనకి ఎస్బీఐ లైఫ్లో లాంగ్ బిల్డప్ అయితే జరుగుతుంది, ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది, ప్రైస్ కూడా పెరుగుతుంది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ దాంట్లో కూడా లాంగ్ బిల్డప్, కోఫోర్జ్, నౌకరీ, నేషనల్ అల్యూమినియం టాప్ కంపెనీస్ అనమాట మనం ఇక్కడ తీసుకుంది. ఇక షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అంటే భారతీయ ఎయిర్టెల్, జేకే సిమెంట్, పీవీఆర్ ఐనాక్స్, యూబిఎల్, ఎస్ఆర్ఎఫ్లో షార్ట్ బిల్డప్ అయితే జరుగుతున్నట్టు మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఇక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టాప్ లూజర్స్లో మీడియా, ఎఫ్ఎంసీజీ ఉండగా టాప్ గెయినర్స్లో మనకి పిఎస్యు బ్యాంకు, ఫినాన్స్, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ సర్వీసెస్ అనేది కనిపిస్తూ ఉన్నాయి కదా. మనం ఏం చేద్దామంటే ఒకసారి 22న ఎక్స్పైరీ ఉంది నిఫ్టీ యొక్క లెవెల్స్ అనేది ఒకసారి చూద్దాం. 25,000 వెరీ ఇంపార్టెంట్ లెవెల్, ఎందుకంటే చాలా మంది కాల్స్ అయితే ఇక్కడ సెల్ చేసి పెట్టారు. అండ్ ప్రస్తుతానికి అయితే కొద్దిగా బుల్లిష్ మూవ్లోనే కనిపిస్తుంది. 24,500 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక టోటల్గా మనం చూసుకున్నట్లయితే బ్యాంక్ నిఫ్టీలో 51,000 లెవెల్ అనేది సిగ్నిఫికెంట్గా రెసిస్టెన్స్ ఉంది. ఆ లెవెల్ని మల్టిపుల్ టైమ్స్ కన్నా టెస్ట్ చేసి బ్రేక్అవుట్ అయిందంటే మనకి ఏంటంటే అక్కడ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది షార్ప్గా వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 50,500 దగ్గర వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో వెరీ బిగ్గా మనం చూస్తే 51,000 వెరీ ఇంపార్టెంట్ లెవెల్, రెసిస్టెన్స్గా 50,500 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇక మనం చూసుకున్నట్టయితే టోటల్గా ఈరోజు నిఫ్టీ కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ, డోజీస్ డైలీ టైం ఫ్రేమ్లో అయితే ఒక రకంగా చిన్న క్యాండిల్ ఫార్మేషన్ జరిగిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ బుల్లిష్లోనే క్లోజ్ అయినాయి. నిఫ్టీ ఏమో 126 పాయింట్లు గ్రీన్గా క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఏమో 434 పాయింట్లు గ్రీన్గా క్లోజ్ అయింది. ముఖ్యంగా ఈరోజు కొంచెం హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది గ్రీన్లో ఉంది ఫ్రెండ్స్. సో హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇక్కడ 1600 దగ్గర మంచి సపోర్ట్ అయితే క్రియేట్ అవుతూ ఉంది. సో ప్రాబ్లీ ఈ యొక్క కంటిన్యూయేషన్ జరుగుతుంది అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో చూద్దాం. ఇక్కడైతే మనకి ఈరోజు ఏం చేశారు, ఓపెనింగ్ నుంచి కూడా హెచ్డిఎఫ్సి బ్యాంకులో బాయింగ్ అనేది జరిగింది. సో కొద్దిగా పైకి వెళ్ళిన తర్వాత 1646 దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే రావడం జరిగింది. ఎనీహౌ టోటల్గా మనం చూసుకున్నట్టయితే బుల్లిష్ వ్యూతోనే మార్కెట్ అనేది ఉందని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.